డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఐసి ఆర్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మనకు లైబ్రరీ అండ్ సొసైటీకి సంబంధించిన 4th సబ్జెక్ట్ అండి ఇది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లైబ్రరీ అండ్ సొసైటీలో మనకు కంప్లీట్గా 12 యూనిట్స్ అయితే ఉంటాయండి. సో పాస్ అవ్వడానికి మీరు ఫస్ట్ 8 అయితే పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి. సో 8 కూడా చదవలేము అనుకున్న వాళ్ళు ఫస్ట్ 6 ఏవైతే మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ చదివి అండ్ ప్రతి యూనిట్ వెనకాల ఆర్ మధ్యలో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి లైన్స్ ఇచ్చేస్తారు. సో అవి షార్ట్లో మనకు వస్తాయి మనకు. సో సెక్షన్ ఏ కావచ్చు, సెక్షన్ బిలో, సెక్షన్ ఏలో మనకు షార్ట్ లాగా వస్తాయి కాబట్టి అవి కూడా మీరు పైన పైన అయితే చూసుకోండి. సో 8 ఆర్ 7 మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్. సో ఇప్పుడు సెక్షన్ ఏ, సో సెక్షన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు టోటల్ 9 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 9 5 క్వశ్చన్స్ రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ 20. ఇవి మనకు షార్ట్. నెక్స్ట్ లాంగ్ వచ్చేసి మనకు సెక్షన్ బిలో ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మ్యాండేటరీగా రాయాలి. ఈచ్ క్వశ్చన్లో మనకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఇంటర్నల్ చాయిస్. సో సెక్షన్ ఏ మనకు సెక్షన్ బిలోనే 1 ఏ కామా బి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్లో ఏ కామా బి అట్లా 2 క్వశ్చన్స్ ఇస్తారు. చాయిస్తోని మీరైతే ఇంటర్నల్ చాయిస్గా రాసుకోవాలి. ఒక క్వశ్చన్ 12 మార్క్స్. సో 60 మార్క్స్ వస్తాయి మనకు సెక్షన్ బి. నెక్స్ట్ సెక్షన్ సి, సెక్షన్ సి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ రాయాలి. 20, ఇది వెరీ లాంగ్ ఆన్సర్, 20 మార్క్స్. సో సెక్షన్ ఏ 20 మార్క్స్, సెక్షన్ బి 60 మార్క్స్, సెక్షన్ సి వచ్చేసి 20 మార్క్స్. సో ఓవరాల్గా 100కి 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు లైబ్రరీ అండ్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. సో మనకు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ మధ్యలో ఏవైతే మనకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ మాత్రమే యాడ్ చేస్తాను. సో మధ్యలో అడుగుతున్నారు సెక్షన్ ఏలో, సో అవి కూడా ఇంక్లూడ్ చేశాను. సో సింప్లిఫైడ్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈచ్ పీడిఎఫ్ వచ్చేసి 50 రూపీస్, అంటే ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటుంది. సో కింద లింక్స్ ఉంటాయి. సో లైబ్రరీ సొసైటీ కావచ్చు, మనకు వేరే సబ్జెక్ట్స్ ఒక 3 సబ్జెక్ట్స్ అయితే అయినాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేసిన తర్వాత 50 రూపీస్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్, అంటే మీరు ఏదైతే పర్చేస్ చేస్తారో దాన్ని యాక్సెస్ చేయాలంటే లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో అప్పటికి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, పీడిఎఫ్ రాకపోయినా, ఓన్లీ మెసేజ్ వచ్చినా లైక్ నా ఈమెయిల్ డిస్ప్లే అవుతుంది. నా ఈమెయిల్కి మీరు మెసేజ్ చేయండి. సో బిఎల్ఐసి ఈ సబ్జెక్ట్ రాలేదు, సో అమౌంట్ పే చేసానంటే ఒక 5 to 10 మినిట్స్లో మీకైతే ఆ పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పీడిఎఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు క్లిక్ చేసుకొని మెసేజ్ చేయండి. లేకపోతే ఎవరికైనా ఇష్యూస్ ఉంటే లైక్ అది నాకు అర్థమవుతలేదు అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో జస్ట్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయము. సో బిఎల్ఐసి ఈ ఫస్ట్ సబ్జెక్ట్, బిఎల్ఐసి సెకండ్, థర్డ్, 4th సబ్జెక్ట్ నేమ్ ఇస్తే సో 50 రూపీస్ సెండ్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే స్టడీ సెంటర్ వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, ఇక్కడ పర్చేజ్ చేసిన ఏవైతే డిజిటలైజ్డ్ మనకు పబ్లికేషన్ అండర్లో ఉన్న పీడిఎఫ్స్ మీరు ఎక్కడైనా షేర్ చేస్తే మీ పైన లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా టెక్స్ట్ బుక్స్ అనేది చదవండి, కానీ సో ఇల్లీగల్ పీడిఎఫ్స్ కావచ్చు ఇట్లా షేర్ చేయడం గ్రూప్స్లో అట్లా ఉంటే సో మీ మీద ఇల్లీగల్ లైక్ లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫైన్ అప్ టు 50,000 2 lakhs వరకు అయితే ఉంటాయి. సో మిస్లీడ్ అయితే చేయకండి. సో ఇప్పుడు మనకు ఏవైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ లైబ్రరీ అండ్ సొసైటీకి సంబంధించినవి ఉంటాయో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. బిఎల్ఐసి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో లైబ్రరీ అండ్ సొసైటీ సబ్జెక్ట్ అండి. సో ఇండెక్స్ పేజ్ ఇట్లా ఉంటుంది మనకు, పబ్లికేషన్ కావచ్చు, ఛానల్ నేమ్, సబ్జెక్ట్ నేమ్, ఏ సెమిస్టర్, ఏ ఇయర్. సో ఇక్కడ మెయిన్ గా మనకి లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎవరైతే ఇల్లీగల్ గా వాట్సాప్ ఛానల్స్ లో కావచ్చు, టెలిగ్రామ్ లో కావచ్చు షేర్ చేస్తే మీకు ఏమేమి లీగల్ ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు క్వశ్చన్ ఆన్సర్స్. సో ఫస్ట్ మనకు లాంగ్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనిట్ 1 ఉంది, రోల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ సొసైటీ. సో ఇక్కడ లాంగ్ అంటే లాంగ్ ఆన్సర్స్ ఇవి. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ రోల్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ సొసైటీ. సో మనకు లైబ్రరీ పెట్టడం వల్ల సొసైటీలో ఏమేమి యూజెస్ ఉంటాయి, సో వాటి గురించి మనము డీటెయిల్ గా రాయాలి. సో ఇక్కడ పాయింట్ వైజ్ ఉంటాయండి. సో ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ రోల్ ఆఫ్ లైబ్రరీ, ఎడ్యుకేషన్ లో లైబ్రరీ వల్ల ఏమేమి యూజ్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ రోల్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, సోషల్ రోల్ కావచ్చు, రీక్రియేషన్ కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సో ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది లాంగ్ కాబట్టి 2 pages ఉంటుంది మనకు ఆన్సర్. సో అందులో నుంచి మీకు ఎన్ని పాయింట్స్, ఒక 5 points 6 points మీరైతే లైక్ చదువుకోండి. ఆర్ అక్కడ మెయిన్ గా మీరు షార్ట్ నోట్స్ కూడా ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ, మన కల్చరల్ ప్రిజర్వేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ రోల్ కావచ్చు, ఎడ్యుకేషన్ రోల్, ఇవి షార్ట్ కట్ గా రాసుకోవాలి పాయింట్ వైజ్. ఇది మధ్యలో ఏదైతే ఇదంతా ఉందో, ఇప్పుడు లైబ్రరీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సపోర్టింగ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్ లెవెల్. దే ప్రొవైడ్ యాక్సెస్ టు టెక్స్ట్ బుక్స్. సో లైబ్రరీ వల్ల యూజ్ ఏంది, టెక్స్ట్ బుక్స్
చదవచ్చు లైబ్రరీకి వెళ్ళి. రిఫరెన్స్ బుక్స్, జర్నల్స్ కావచ్చు, డిజిటల్ రిసోర్సెస్ కావచ్చు. సో ఇవన్నీ మనకు ఎడ్యుకేషనల్ రోల్ ఆఫ్ లైబ్రరీ అని ఒక పాయింట్ తెలిస్తే మనకు ఎడ్యుకేషన్ లో లైబ్రరీ ఎట్లా యూజ్ అవుతుంది అట్లా ఓన్ గా రాయాలి. ఇక్కడ ఉన్నదే అనవసరం, మనము అర్థం చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. సో అట్లా మెయిన్ పాయింట్స్ విత్ షార్ట్ అండ్ స్వీట్ గా మీకు ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్, లైబ్రరీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్ డిస్కస్. సో మనకు దాని గురించి మీనింగ్ కావచ్చు, రోల్ ఎట్లా ప్లే వస్తుంది. సో బేసిక్ ఐడియా ఉంటే మనం ఆన్సర్ అయితే రాసుకోవచ్చు. మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నదే రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ కి మనము ఏం అర్థం చేసుకొని రాయాలో అది మనం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటే ఏంది, షార్ట్ ఇవి. సో షార్ట్ కి సంబంధించింది మోస్ట్లీ 1 పేజ్ అట్లుంటది. సో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లైబ్రరీ. సో ఏదైనా షార్ట్ 1 పేజ్ లో అయిపోతుంది. సో దట్ మీరు ఈజీగా అర్థం చేసుకొని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇది 100 మార్క్స్ పేపర్ కాబట్టి మనకు టోటల్ గా 181 పేజెస్ ఉంటాయి. సో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ జిరాక్స్ తీసుకుంటే ఒక 90 పేజెస్ లో అయిపోతాయి. సో మీరు అన్ని యూనిట్స్ కాకుండా ఫస్ట్ 8 యూనిట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక 140 పేజెస్ అంటే 70 పేజెస్ 60 పేజెస్ లో అయిపోతుంది. సో ఇట్లా డిఫైన్ లైబ్రరీ. లైబ్రరీ అంటే డెఫినేషన్. సో దాని గురించి లిస్ట్ అవుట్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ లైబ్రరీ. సో ఇప్పుడు ఫంక్షన్స్ అన్నప్పుడు మీరు ఫంక్షన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్స్, కింద రీడింగ్ మెటీరియల్స్ అంటే ఏమేమి వస్తాయి, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, క్వశ్చన్ పేపర్స్ అవి. సో మీరు ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇది కిందది రాసుకోవచ్చు. సో అట్లా మీరు చదవండి. సో ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఏదన్నా ఆన్సర్స్ రాసుకోవచ్చు. సో అట్లా ప్రతిదీ మనం ఇంక్లూడ్ చేసామండి. సో సింప్లిఫైడ్ ఉంటాయి ఆన్సర్స్. సో మీరు ఒక్కసారి చదివినా మీరు ఆన్సర్స్ రాసుకోవచ్చు. అంత టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు. బేసిక్ కామన్ సెన్స్ తోని మనము ఆన్సర్స్ రాసుకోవాలి. సో ఇందులో ఉన్నదే చదువుతా, టెక్స్ట్ బుక్ లో ఉన్నది అంటే అవసరం లేదు. బేసిక్ గా మీరు చదివినా మనకు మార్క్స్ అయితే ఇస్తారు. కాకపోతే ఎలాబరేట్ చేయాలి ఏదైనా. సో ఇట్లా ఇది నెక్స్ట్ యూనిట్ 2. సో యూనిట్ 2 ఇట్లుంటది. సో ఇట్లా ప్రతి యూనిట్ లో ఉండే లాంగ్ ఆన్సర్ కావచ్చు, షార్ట్ కావచ్చు, అండ్ మధ్యలో ఏవైతే ఎగ్జామ్స్ లో అడుగుతున్నారో వాటికి సంబంధించినవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసాము. సో ఇది 4th సబ్జెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ మన క్వశ్చన్ ఓపెన్ యాక్సెస్ అంటే ఏంది ఇస్తాడు సెక్షన్ ఏలో. సో అప్పుడు కొద్దిగా రాయాలి మనకు ఓపెన్ యాక్సెస్ డెఫినేషన్ కావచ్చు, దాని గురించి ఏంది. నెక్స్ట్, ఇంటర్న్ లైబ్రరీ లోన్ అంటే ఏంది. సో ఇలాంటి క్వశ్చన్స్. షార్ట్ లో మనకు వాట్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు పైన చదువుకొని వెళ్ళినా మీరు ఎలాబరేట్ చేస్తూ రాస్తే సరిపోతుంది. సో ఇది మనకు కోర్స్ 4. సో కోర్స్ 4 బుక్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి. సో 2nd, 3rd అండ్ 4th సబ్జెక్ట్ కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. సో మీకు ఓన్లీ 4th కావాలంటే 4th క్లిక్ చేయండి. 2, 3 కూడా కావాలంటే 2, 3 ఇండివిజువల్ క్లిక్ చేసుకొని క్లిక్ చేసి 50 రూపీస్ పే చేస్తే మీ వాట్సాప్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది మీరు పర్చేస్ చేసినట్టు. అక్కడ మెసేజ్ చదివి కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. సో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. సో దానికి మీరు మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో ఇవన్నీ మాకు అర్థం అవుతలేవు అంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. లైక్ సబ్జెక్ట్ 4 లైబ్రరీ సొసైటీ కావచ్చు. సో సబ్జెక్ట్ నేమ్ నాకు ఈ పీడిఎఫ్ కావాలి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. సో మెసేజ్ చేస్తే అమౌంట్ తీసుకున్న తర్వాత మీ పీడిఎఫ్ మీకు ఇస్తాం. సో బయట ప్రింట్ తీసుకొని 6 యూనిట్స్ కావచ్చు, 8 యూనిట్స్ కావచ్చు, ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.